ఇళయ దళపతి విజయ్ పేరు వినపడితే చాలు తమిళ కుర్రకారు పూనకాలతో ఊగిపోతారు. అతడి సినిమాలు తమిళ్లోనే కాదు మలయాళంలో కూడా సూపర్ కలెక్షన్స్ ను తెచ్చిపెడతాయి. ఫ్లాప్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించగల సత్తా కలిగిన హీరో విజయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ కలిగిన సూపర్ హీరో. అలాంటి హీరో తండ్రి ఒకప్పటి తిరుగులేని యాక్షన్ చిత్రాల డైరెక్టర్ అని మీకు తెలుసా? ఆయన పేరు ఎస్ఏ చంద్రశేఖర్. 80s లో చంద్రశేఖర్ తమిళ్లో తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులో చాలా సినిమాలు తెలుగులోను, కన్నడలోను, హిందీలోను రీమేక్ అయి అక్కడ కూడా అదరకొట్టాయి. ఆయన తమిళ్లో విజయకాంత్ తో ఎక్కువ సినిమాలు తీశారు. ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే ఆయన రావటంతోనే మెగాస్టార్ చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమా తీశారు. చిరంజీవి కెరీర్ లో అదే ఆయన మొట్టమొదటి యాక్షన్ సినిమా. రివెంజ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేసింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత చిరుతోనే పల్లెటూరి మొనగాడు అనే మరో యాక్షన్ సినిమా తెరకెక్కించారు చంద్రశేఖర్. అది కూడా అదరకొట్టేసింది. ఇందులో చిరంజీవి పక్కా పల్లెటూరి రౌడీగా ఇరగదీశారు. ఈ సినిమా కూడా చిరంజీవి కెరీర్లో బెస్ట్ సినిమాగా నమోదైంది. ఇక దాని ద్వారా చిరంజీవితోనే దేవాంతకుడు అనే మరో యాక్షన్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవి స్నేహితుడైన నారాయణరావు నిర్మించారు. ఈ సినిమా కూడా చిరంజీవి యాక్షన్ హీరోగా ఎదగటానికి ఎంతో దోహదం చేసింది. అలా ముచ్చటగా 3 సినిమాలతో ఎస్ఏ చంద్రశేఖర్ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పారు. ఇక ఎస్ఏ చంద్రశేఖర్ ఇప్పుడు డైరెక్టర్ అవతారం చాలించి యాక్టింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టారు. లేటెస్ట్ గా ధనుష్ హీరోగా నటించిన కొడిలో ఆయన ధనుష్ కు లైఫ్ ఇచ్చిన రాజకీయ నాయకుడిగా మంచి పాత్ర పోషించారు. ఇదే సినిమా తెలుగులో ధర్మయోగిగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.